తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు వాళ్ళ పిల్లలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి? వాళ్ళ పిల్లలకి కూడా అవి వస్తాయా? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గొప్ప శక్తులున్న తపస్వి తన ఆశ్రమంలో నివసించేవారు. ఒకరోజు అతని భార్య అతన్ని అడిగింది, స్వామి, తల్లిదండ్రులు చేసిన మంచి చెడులు యొక్క ఫలితాలు పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని. ఇక అప్పుడు ఆ మహాత్ముడు చెప్పారు, దేవి, నేను నీకు ఒక పురాణ కథను చెబుతాను. ఇక దీన్ని విన్న వెంటనే నీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల పనుల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని. అప్పుడు ఆ మహాత్ముడు కథను చెప్పడం ప్రారంభించారు. ఓ దేవి, ఇది పురాతన కాలంలో జరిగిన విషయం. ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. ఇక తను రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇక అతడు తనకు వచ్చిన సంపాదనలో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవారు. మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత అతడి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో 3 సభ్యులు, భార్య, భర్త, కుమారుడు. కానీ కాలక్రమేణా ధరలు కూడా పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైంది. ఇక అతడికి దాంతో ఒకరోజు అతడి యొక్క కుమారుడు తన తండ్రిని అడిగారు, నాన్న, మీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు? అసలు మనమే ఎంతో కష్టంతో జీవిస్తున్నాం కదా, ఆ డబ్బులతో. అలాంటిది మీరు మనకే తక్కువగా ఉంది అంటే మళ్ళీ మీరు ఎందుకు దానం చేస్తారు అని. ఇక అప్పుడు ఆ తండ్రి తల్లిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లి తన కొడుకుతో ఇలా చెబుతుంది, నాన్నా, అలాంటిది ఏమీ లేదు. మీ నాన్నగారు రోజూ సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తారు. అది నీకోసమే, ఇతరుల కోసం కాదు అని చెప్పింది. కానీ ఆ అబ్బాయి అప్పుడు చిన్నవాడైన కారణంగా అసలు దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ పేద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతడికి 16 సంవత్సరాలు ఉన్నాయి. ఇక ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేదె తారసపడింది. ఇక ఆ గేదె అతనిపై దాడి చేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఇక తండ్రి మరణ వార్త విన్న ఆ కుమారుడు అలానే అతని భార్య ఎంతో దుఃఖించారు. ఇక ఒకరోజు ఆ బాబు తన తల్లిని ఇలా అడిగారు, అమ్మా, నాన్న చనిపోయారు కదా, ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సంపాదించలేదు. అసలు తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవారు. మనకంటూ ఏమీ మిగిల్చలేడు. కానీ ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? మన కడుపు ఎడా నిండుతుంది అని అడిగాడు. ఇక అప్పుడు తల్లి కొడుకుని చూస్తూ చెప్పింది, పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకి రారు. కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవరూ మనకి తోడు ఉండరు అని చెప్పింది. ఇక దాంతో ఆ కుమారుడు అన్నాడు, అమ్మా, అలా అనకు. నేను ఇప్పుడే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మన పేదరికాన్ని చూసి అయినా మన తండ్రిని మనకు అప్పగించమని వేడుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి వద్దు అని వాదిస్తుంది. ఇక అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని చెబుతుంది. ఇక కానీ అతడు తన తల్లి మాటలను వినిపించుకోలేదు. ఒకరోజు ఆ పేద మనిషి భార్య తన కుమారుణ్ణి ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసమై వెళ్ళింది. ఇక అప్పుడు తన కుమారుడు తన తండ్రిని తీసుకురావడానికి తల్లికి తెలియకుండా యమధర్మరాజు వద్దకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఇక అలా అతడు నడవడం ప్రారంభించాడు. కొంతసేపు నడిచిన తర్వాత అతడికి అలసట వేసింది. దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంలో చెప్పింది, బాబు, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత అలసిపోయావని అడిగింది. ఇక అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, నేను పేదవాడి కుమారుడిని. నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు అదంతా విని ఆ చెట్టు చెప్పింది, బాబు, నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నిలబడి ఉన్నాను. కానీ నా ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు. నా కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు. నా గత జన్మ పాపం ఏమిటో యమధర్మరాజుని అడిగిరా. ఇంకా ఎన్నాళ్ళని ఇక్కడ నేను ఇలానే నిలబడాల్సి వస్తుందో అని. ఇక అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, సరే, నేను ఖచ్చితంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడుగుతాను అని. ఇక తరువాత ఆ అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు.
ఇక కొంత దూరం వెళ్ళగానే తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతనికి కనిపించింది. ఇక ఆ పాముని చూసి అతడు భయంతో వణికిపోయి అతడు పారిపోతుండగా ఆ పాము మానవ స్వరంలో చెప్పింది, భయపడకు, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి, ఓ నాగరాజా, నేను ఒక పేదవాడి కుమారుడిని. నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అంటాడు. ఇక అది విని అప్పుడు ఆ పాము చెబుతుంది, సరే బాబు, యమధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు నా కోసమే ఒక ప్రశ్న అడుగుతావా? అసలు నేను చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను, కదలలేకపోతున్నాను. నా శరీరంలో ప్రాణం ఉన్నా సరే నేను కదలలేను. నా గత జన్మ పాపం ఏమిటో నువ్వు దయచేసి యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకుంటావా అంటుంది. ఇక అప్పుడు ఆ అబ్బాయి, సరే, నేను మీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం తెలుసుకుంటాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకి నడవసాగాడు. ఇక అలా వెళ్తూ ఉండగా మార్గంలో ఒక రైతుని కలిశాడు. ఆ రైతు అడిగాడు, బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అప్పుడు ఆ బాబు అంటాడు, నేను ఒక పేద మనిషి కుమారుణ్ణి. నా తండ్రిని తీసుకురావడానికి నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను. ఇక అప్పుడు ఆ రైతు అంటాడు, బాబు, నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదా, అప్పుడు యమధర్మరాజునికి నువ్వు కలిసినప్పుడు నా కోసంగా ఒక ప్రశ్న అడుగు. నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతూ ఉన్నాను. ఇక ప్రయాణికుల దాహం తీర్చడానికి దీన్ని తవ్వుతున్నాను. కానీ ఇప్పటి వరకు అందులో ఒక్క చుక్క కూడా నీళ్లు రావడం లేదు. ఎంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశాను, అందుకే నీళ్లు రావడం లేదు. అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావడం లేదు? ఏం చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకొని రా అని చెప్పి అంటాడు. ఇక అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే, నేను ఖచ్చితంగా మీ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్ద పెడతాను అని అంటాడు. అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి ముందుకు వెళ్ళసాగాడు. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది. ఇక అప్పుడు ఆ అబ్బాయి చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగడం ప్రారంభించాడు, తన దాహం తీర్చుకోవడానికే. అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడిగింది, బాబు, నువ్వు ఎవరు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి అన్నీ జరిగిన విషయాలన్నీ కూడా చెబుతాడు. నేను యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను మా నాన్నని తీసుకురావడానికి అని. ఇక ఆ అబ్బాయితో బాతు మాట్లాడుతూ, బాబు, ఒక ప్రశ్నకు యమధర్మరాజు గారిని అడుగుతావా? నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతున్నాను. ఎన్ని ఏళ్ళు గడిచినా సరే, కానీ నేను ఎప్పటికీ కూడా ఈ చెరువులోనే ఇక్కడే ఉండిపోతున్నాను. నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశాను, ఇక దీనివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను. దీనికి కారణం ఏంటో యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకొని వస్తావా అని అడుగుతుంది. ఇక అప్పుడు ఆ అబ్బాయి, సరే, నేను నీ ప్రశ్నను ఖచ్చితంగా యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఇక ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు. ఇక కొంత దూరం వెళ్ళి తరువాత చెరువుకి మరొక వైపుకి చేరుకుంటాడు. ఇక అప్పుడు అక్కడ అతను చూశాడు, ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకి వెళ్ళబోతున్నాడు. ఇక ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంలో మాట్లాడుతూ, బాబు, అసలు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. అప్పుడు అతను చెప్పాడు, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తీసుకురావడానికి యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ కొంగ అంది, యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా, నా ప్రశ్నను ఒకటి అడుగు అని. ఈ చెరువు ఒడ్డున చాలా కాలంగా చనిపోయి ఉన్నాను. అప్పుడప్పుడు నీటి అలలు వస్తూ పోతూ ఉంటాయి. నా శరీరం చెరువు లోపలికి వెళ్ళిపోతుంది, మరలా అలల రూపంలో బయటికి వచ్చి ఒడ్డున పడిపోతుంది. అసలు నా శరీరం అనేది ఎన్నాళ్ళైనా సరే కుల్లడం లేదు, కరిగిపోవడము లేదు. ఏ పాపం చేశాను, అందుకే శిక్ష పడినట్లు ఉంది. దీనికి గల కారణం ఏంటో తెలుసుకొని రా అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, సరే, నేను ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు. ఆ అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధర్మరాజు వద్దరికి యమపురికి చేరుకుంటాడు. అక్కడ యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి అంటాడు, ఓ యమధర్మరాజా, నా తండ్రి ఎక్కడ ఉన్నారు? నా తండ్రి ఉన్నప్పుడే తనకు ఉన్న సంపాదనలో రోజూ కాస్త దానం చేసేవారు. మేము ఆ కాస్త డబ్బుతోనే
జీవితాన్ని కొనసాగించేవాళ్ళం. కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు. నేను నా తల్లి ఆకలితో అలమటిస్తున్నాము. దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపండి అని అడిగాడు. ఇక అప్పుడు యమధర్మరాజు ఆ అబ్బాయి మాటలను విని, సరే, నేను నీ తండ్రిని త్వరగా మీ ఇంటికి పంపుతాను. ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పాడు. తరువాత ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అతడికి భోజనం పెట్టాడు. ఆ అబ్బాయి భోజనం చేసిన తరువాత యమధర్మరాజు అంటాడు, ఇంకా ఏం కావాలి నీకు అనగానే అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలను యమధర్మరాజు గారిని అడిగారు. ఇక యమధర్మరాజు అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇక తరువాత ఇలా అంటాడు, బాబు, ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళేటప్పుడు అందరికీ కూడా నా సమాధానాలను తెలియజేయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నీ తల్లి నీకోసం ఎదురు చూస్తుంది. నీ తండ్రి ఇంటికి చేరుతాడులే అని చెప్పి అంటాడు. ఇక దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజు గారికి నమస్కరించి తిరిగి ఇంటికి నడవసాగాడు. మార్గమధ్యలో మొదటిగా అతడు చెరువు ఒడ్డున పడిపోయిన కొంగను చూశాడు. అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి అన్నది, బాబు, నా ప్రశ్నకి సమాధానము అడిగావా అని. ఇక యమధర్మరాజు ఏం చెప్పారు అనగానే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవును, నేను మీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను. అప్పుడు రాజుగారు ఇలా సమాధానమిచ్చారు, మునుపు నీవు ఒక గొప్ప పండితుడివి, కానీ నీవు నీ జ్ఞానాన్ని ఎవ్వరికీ పంచలేదు. ఇప్పుడు నీవు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది. ఇక నువ్వు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నాడు. ఇక అప్పుడు ఆ చనిపోయిన కొంగ, బాబు, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరూ రారు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అన్నది. దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ కొంగ తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఇక ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దాని ఆత్మకు మోక్షం లభించింది. ఇక ఆ తరువాత ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత అతడు ఒక బాతుని కలుసుకున్నాడు. ఆ బాతు అడిగింది, నువ్వు నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి ఇలా సమాధానమిస్తారు, నువ్వు నీకోసం యమధర్మరాజు ఈ సమాధానం ఇచ్చారు. నీ లోపల అమృతాన్ని దాచుకున్నావంట కదా, దాన్ని ఎవరికైనా ఇస్తేనే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అంటాడు. ఇక అప్పుడు ఆ బాతు, ఇప్పుడు ఎవరు అమృతాన్ని తీసుకుంటారు? నీవే నా అమృతాన్ని తీసుకో అని ఆ బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది. ఇక ఆ అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మ మోక్షం పొందింది. అలానే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు. మార్గ మధ్యలో అతను ఒక రైతుని కలుసుకున్నాడు. అతడు దారి దాకా వెళ్లే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉన్నాడు. ఆ రైతు అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు, బాబూ, నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని. ఇక ఆ అబ్బాయి, అవును, అడిగాను. మీ ఇంట్లో ఒక కన్య ఉంది. నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనిలో నిమగ్నమైపోయావు. ఇక నీవు ఆ అమ్మాయిని వివాహం చేసే వరకు బావిలో నీరు రాదు. ముందు నీ విధిని పూర్తి చెయ్యి. భగవంతుడు నీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చెయ్యి. ముందు నీ కూతురి వివాహం చేసిన తరువాత అప్పుడు బావిని తవ్వు, అప్పుడు నీళ్లు పడతాయి అని చెప్పాడు. ఇక దాంతో ఆ రైతు అన్నాడు, నాకు నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అన్నాడు. ఇక అప్పుడు ఆ రైతు ఆ అబ్బాయిని చూసి అన్నాడు, నీవు చాలా మంచివాడివి, అందంగా ఉన్నావు, కాబట్టి నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. ఇక దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. తరువాత ఆ రైతు చాలా సంపదను ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు. ఇక దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇక మార్గంలో అతడు నాగుపామును చూశాడు. ఆ పాము అడిగింది, బాబూ, నీవు నా ప్రశ్నను యమధర్మరాజు వారిని అడిగావా అని. ఇక అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, నేను అడిగాను. నీ దగ్గర నాగమణి ఉంది అంట. నీవు దాన్ని ఎప్పటికీ బయటికి ఇవ్వడం లేదు, ఎవరికీ దానం చేయడం లేదు. అందుకే నీవు ఆ నాగమణి ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం అనేది తొలగిపోతుంది అంటారు. ఇక అప్పుడు ఆ పాము అన్నది, బాబూ, నేను ఈ నాగమణ్ణి ఎవరికని ఇవ్వను చెప్పు, నీవే తీసుకో అని. అప్పుడు ఆ నాగు తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చేసింది. ఇక అతడికి ఇచ్చిన వెంటనే దానికి మోక్షం పొందింది. ఇలా అబ్బాయి తన భార్యతో ముందుకు సాగాడు. మార్గ మధ్యంలో అతడికి ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇక ఒకప్పుడు ఆయన అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ చెట్టు కూడా ఇలానే అడుగుతుంది. యమధర్మరాజు వారిని అడిగావా అనగానే అప్పుడు ఆ అబ్బాయి, అడిగాను. నీవు గత జన్మలో నువ్వు ఒక గురువు కాని నువ్వు స్కూల్లో నీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు. బదులుగా చిన్నపిల్లలతో పనులు చేయించుకున్నావు. వారికి సరిగ్గా చదువు కూడా ఇవ్వలేదు. అందుకే ఆ పిల్లలతో నువ్వు ఇంకా ఎన్నో తప్పుడు పనులు కూడా చేయించావు. అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారు. అందువల్ల నువ్వు చెట్టుగా మారావు. నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అని చెప్పి అనగానే అప్పుడు అంతా విన్న ఆ మామిడి చెట్టు అన్నది, బాబూ, నా జ్ఞానాన్ని ఇంకెవరికి ఇవ్వను చెప్పు, నీవే తీసుకో అని ఆ చెట్టు అప్పుడు అనగానే ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది. ఆ తరువాత ఆ అబ్బాయి తన భార్యతో తన ఇంటికి చేరుకున్నాడు. ఇక ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది. ఆమె మురిసిపోయి, బిడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాయనా? నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి జరిగిన ప్రతి విషయాన్ని అమ్మకి పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక తన తండ్రి ఆత్మ అతడికి మెరుస్తూ కనిపించింది ఆకాశంలో. నాన్నా నాన్నా అంటూ అతడు ఎంతో పిలిచాడు. ఇక అతడు అక్కడి నుంచే తన కొడుకుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు అని. కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన పుణ్యఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెబుతాడు, పిల్లలు తమ తల్లిదండ్రుల పాప పుణ్యాలను ఫలాలను ఖచ్చితంగా పొందుతారు. ఎలా అయితే కర్మఫలాలు వస్తాయో అవి మన తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వలన అని మనకి మేలు జరుగుతుంది. అలానే మనం చేసే మంచి చెడు కర్మలు మనకి కూడా అలానే కలుగుతాయి. సో విన్నారు కదండి, ఈ విధంగా తల్లిదండ్రులు చేసిన పాపకర్మలు వాళ్ళ పిల్లలకి తప్పకుండా పుణ్యం రూపంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.